బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆడాల్సిన నాటకాలన్నీ ఆడుతుందని ఆరోపించారు బీజేఎల్పీ నేత పాయల్ శంకర్. ముస్లింలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్స్ ను 32% తగ్గించే కుట్ర జరుగుతోందని పాయల్ శంకర్ ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ ని అమలు చేయాలన్నటువంటి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా శాసనసభలో బిల్లు పెట్టినటువంటి సందర్భంలో మేము మాట్లాడినాం. మీ ఆలోచన ఏ రకంగా ఉన్నదో మాకు అర్థమయ్యింది. బిల్లు పెట్టినట్టే పెట్టి దీంట్లో ముస్లింలను బీసీ రిజర్వేషన్లలో చొప్పించి మీరు తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బిల్లు పెడతారు, భవిష్యత్తులో ఢిల్లీలో ధర్నా కూడా చేస్తారు అని చెప్పినాం. మేము చెప్పిన దాని ప్రకారమే ఈరోజు కాంగ్రెస్ ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రాలేదు. ముస్లింలు లేనటువంటి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని శాసనసభలో మేము అడిగినటువంటి ప్రశ్నకు, మేము లేవనెత్తినటువంటి అంశాలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తలేదు.